హాయ్ నమస్తే అండి. చూసారు కదా మేము ఏంటి ఇది ఇలాగ రెడీ అయ్యారు, మరో వీడియోతో ఏంటి ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు షిరిడి వెళ్తున్నారండి. షిరిడి వెళ్తుంటే మేము సెండ్ ఆఫ్ చెప్పడానికి స్టేషన్కి అయితే మేము కూడా బయలుదేరాము. మధ్యాహ్నం 3:30కి రావాల్సిన ట్రైన్ చాలా లేట్ అని చెప్పారండి. 2 hours లేట్ అవడంతో మేము చాలా అంటే 4 o'clock అలాగా మేము ఇంటి నుండి బయలుదేరాము. నేనైతే చూసారా వ్యాన్లో కూర్చున్నాము. ఒక 10 members అయితే వెళ్తున్నారండి, 2 families. మా అత్త వాళ్ళు, మా తోడుకోళ్ళ వాళ్ళు, మా చిన్నన్న వాళ్ళు అందరూ వెళ్తున్నారు. చూసారా పాప ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నదో, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. ఇక్కడైతే మా ఆడబట్టు వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము ఆగేమో, వాళ్ళు వెక్కుతారని చెప్పేసి. ఇక్కడ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మేము ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి. మేమైతే దిగబెడుతున్నాము అనేసి అనుకొని మేము స్టేషన్కి వెళ్తున్నామండి. ఇక్కడ షిరిడి వెళ్తున్నారు కదా, పిల్లల ఎగ్జామ్స్ వల్ల వీలు కాకపోవడంతో మేము షిరిడి వెళ్ళలేకపోతున్నామండి. వ్యాన్ అయితే వెళ్తుంది, వ్యాన్లోనైతే చాలా హాయిగా ఉంటుంది కదండి కూర్చొని. ఇలా వీడియో తీద్దామంటే నాకు చాలా ఇష్టమండి. చూసారా అందరూ వచ్చేసాము ఇక్కడ స్టేషన్లోకి, అందరూ వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము కూర్చొని. మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉంది, ఎందుకంటే మన యూట్యూబ్ సాయి బ్రదర్స్ ఛానల్లోని వీడియో నేను పెడతాను కదా, అందుకే నేను అందరికీ ఒక్కసారి హాయ్ చెప్పమని చెప్పానండి. అందరూ హాయ్ చెప్తున్నారు. చాలా చూసారా పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, అందరూ కూడాను చాలా హ్యాపీగా అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. మా క్యూటీ ఎంత క్యూట్గా ఉన్నదో చూడండి, క్యూటీ చిన్న క్యూటీ చాలా బాగుంది. ఇంకా రైల్వే స్టేషన్లో వచ్చాము. అందరం ట్రైన్ కోసమైతే మేమంతా వెయిట్ చేస్తామండి. 2 hours లేట్ అనేసరికి మేము ఏం చేయాలో అర్థం అవ్వక కొంతమంది నిల్చొని ఏమో మాట్లాడుకుంటున్నారు. నేనైతే నా వీడియోలో చాలా బిజీగా ఉన్నాను. నేనైతే వీడియోస్ తీసేస్తున్నాను, ఎవరు కనబడితే వాళ్ళకైతే వీడియోస్ తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మా వారికి నేను వీడియో తీస్తున్నానని చెప్పేసరికి ఆయన మీద వారికి అయితే చూస్తున్నారు వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇగో మా ఫ్యామిలీ అంతా ఇందులోని వెళ్ళేవారు 10 members, మేము దిగబెట్టే వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నామండి. అందరం ఒక వీడియోస్ ఫొటోస్ అన్నీ దిగిపోయాం. చూసారా మా ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుందండి చూడటానికి. ఇక్కడ రైల్వే స్టేషన్ వరకు వస్తే రైల్వే స్టేషన్లా ఉండదు, చాలా అంటే ఎక్కడో టూర్ వచ్చినట్టు ఉంటుంది. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ కానీ చూసామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తే మా వారు దూరం నుండి వీడియోస్ తీశారు. అందరికీను దగ్గర చూస్తూ అందరికీ వీడియోస్ తీస్తున్నారు. అదండి నేను కూడా ఒక హాయ్ చెప్పేశాను అందరికీ కూడా. పిల్లలందరూ హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నారు. చూసారు కదా అంతా ఎంత బాగుందో. వాళ్ళ స్టేషన్ వరకు మనం దిగబెట్టిన వరకు, ట్రైన్ ఎక్కించే వరకు అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చేస్తే సో బోరింగ్ కదండి ఇంట్లో ఒకరు ఉండేసరికి. చూసారా మా ఆడబట్టు కూడా తను వీడియో తీస్తుంది అందరికీ. పిల్లలందరూ చాలా ఆడుకుంటున్నారు. చిన్న పాప అయితే మరీ ఎగ్జైట్మెంట్తో ఉంది. తను ఎంత బేగా ట్రైన్ ఎక్కుతాను అని చెప్పేసి చాలా తొందర పెడుతుంది అందరికీ. కానీ ట్రైన్ మాత్రం చాలా లేట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా ట్రైన్ చూడండి, వచ్చేస్తుంది ట్రైను, షిరిడి వెళ్ళే ట్రైను. కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా, 2 hours తర్వాత ట్రైన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను జూమ్ చేసి ఫార్వర్డ్లోకి చేసేసాను. చాలా స్పీడ్గా వస్తున్నట్టయితే మీకైతే అనిపిస్తుంది కదా. ట్రైన్ చూస్తూ ఉంటే నిజంగా ఎంత మనకైతే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ట్రైన్లోనే. మా పిల్లలైతే ట్రైన్ ఎక్కిపోయారు. చూసారా అందరూ ట్రైన్ ఎక్కిపోయారు. చిన్న పాప అయితే మరి మీరు రా అని అడుగుతుంది. మేము రామని బయట నిల్చొని తనకి బాయ్ చెప్తున్నాము. తను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నది ట్రైన్ ఎక్కేసానని చెప్పేసి. అంతా చాలా హ్యాపీగా అందరూ దైవ దర్శనం చేసుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ అందరికీ ఈ ట్రావెల్ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసుకోండి. బాయ్.